గారు వచ్చి అట్టహాసంగా ఈ కార్యక్రమం అంతా జరిగింది. భోగాపురం గ్రాండ్ టేక్ ఆఫ్ కూడా అయినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. అట్లాగే ఎటు చూసినా పూర్తిగా జనసంద్రమే ఆ ప్రాంతం అంతా కనిపించింది. ఆ తర్వాత ఉదయం నుంచి ఒక ప్రభంజనం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున జనాలు కూడా అక్కడికి తరలి వచ్చారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి. ఇళ్లలో నేరుగా కూడా చూడడానికి కూడా చాలామంది వచ్చారు. చూస్తున్నాం మనం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జాతికి అంకితం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ని. సో పూర్తిగా అంచనాలకు మించి జనాలు అయితే పోటెత్తారు. ఎయిర్పోర్టుకు వెళ్లే దారులన్నీ కిటకిటలాడినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం చేశారు. అంగరంగ వైభవంగా పండుగల కార్యక్రమం జరిగింది. స్వర్ణాంధ్రకు శుభదినం అంటూ కూడా ప్రధాని కూడా చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర ఇకపై ఉత్తమాంధ్ర కూడా మారబోతోంది, ఉత్తమాంధ్రకు కూడా ముందుకెళ్తా ఉంది అంటూ భోగాపురం విమానాశ్రయంతో కొత్త దశ దిశ కూడా మారబోతున్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి చాలా అట్టహాసంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా, దేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూశారు ఆ కార్యక్రమాన్ని. తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతవాసులు కూడా ఇంతకాలానికి మనం ఇక్కడ అభివృద్ధి బాటలు పడ్డాయి, అభివృద్ధిగా ముందుకెళ్తున్నామంటూ కూడా చూశారు. అట్లాగే మనం చూసాం ఇట్లాంటి పండగ వాతావరణం ఎక్కడైతే నెలకొంటుందో, సో పూర్తిగా పండగ ఎక్కడైతే జరుగుతుందో ఇది వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఆయన బ్యాచ్ చూసి తట్టుకోలేరు అనేది సర్వసాధారణం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా మేమే చేశాం, మా హయాంలోనే జరిగింది, ఆ తర్వాత ఇదంతా క్రెడిట్ చోరీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వీళ్ళందరూ కనబడతా ఉన్నాయి. గతంలో మనం చూసాం ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. సో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, ఆ డ్యామేజ్ని సెట్ చేయడానికి నిన్న వస్తారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. గతంలో కూడా మావిగన్, తర్వాత రాజధాని, ఈ అంశాలు ఏ అంశం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా అది బూమరంగా అయిన తర్వాత దాన్ని సెట్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంటర్ అవుతారు. సో నిన్న కూడా ఈ ఎయిర్ బస్ అంశాన్ని, ఏదైతే ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్ అవసరమా అన్నటువంటి జగన్ వ్యాఖ్యలను టింకరింగ్ అంటే దానికి కొంచెం ఆ బస్సులకు కలరింగ్ వేసే ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కడ కూడా అతుక్కోని పరిస్థితి, ఎక్కడ కూడా సెట్ కాని పరిస్థితి కనిపించింది. ఒకసారి ఏమన్నారు సజ్జల, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. ఇది ఆ అమ్మాయి అంటున్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు అని అంటున్నారు. ఆ అమ్మాయి ప్రస్తావన చేసింది. నిజంగా చెప్పాలంటే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. గట్టిగా ఇందాక అన్నట్టుగా దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకి ఇదే పెద్ద దిక్కు, రాష్ట్రానికి ఇదే పెద్ద దిక్కు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఇదే పెద్ద దిక్కు. ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ భోగాపురం అనేది పెద్ద దిక్కు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ దీని ద్వారా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అక్కడ విశాఖలో ఐటీ హబ్గా కూడా డెవలప్మెంట్ జరుగుతోంది. ఇక్కడికి విదేశాల నుంచి ప్రతినిధులు ఈజీగా రావచ్చు. సో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నీ ఒక పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది దిక్కుమాలిన ఆలోచన అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే ఇదే పెద్ద దిక్కు, ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఇదే పెద్ద దిక్కు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. సో ఇట్లా ఈ విధంగా గతంలో ఇంకేం మాట్లాడారు? సో ఏదైతే వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మధ్యాహ్నమే ఈగలు తోలుకుంటున్నారు, సో ఇది అవసరమా? ఇన్ని మాట్లాడిన వ్యక్తులు మరి మేమే దీన్ని డెవలప్ చేశాం, మేమే దీన్ని మొత్తం కూడా కట్టించాము, సో దీన్ని ఇప్పుడు వచ్చి వీళ్ళు ఓపెనింగ్ ఇవంతా కూడా చేయించేసి జాతికి అంకితాలు చేసి ఆ తర్వాత క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఎట్లా చెప్తారు? రైతులతో కేసులు వేయిస్తామని చెప్పారు. ఆ తర్వాత 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. చాలా ఎన్ని పెట్టాలో అన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా.
సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా మేమే చేసాం, మా హయాంలో జరిగింది, ఇది అవసరమా అని గతంలో మాట్లాడి ఇప్పుడంతా మా వల్లనే ఇదంతా జరిగిందని చెప్పుకోవడం ఎట్లా? ఒకసారి మనం చూస్తే కనుక భోగాపురంపై జగన్ మొదటి 3-4 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకతతో పాటు కొన్ని ఇతర కారణాలతో 2023లో మళ్ళీ రెండోసారి శంకుస్థాపన. ఎన్నిసార్లు అయినా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మొదలుపెట్టిన దానికి వీళ్ళు వచ్చేసి మళ్ళీ శంకుస్థాపనలు ఇట్లా శంకుస్థాపనలే. అంటే అయిపోయిన పెళ్లికి మళ్ళీ ఏదేదో చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. అట్లా తర్వాత జీఎంఆర్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరగదోడారు, 500 ఎకరాలు వెనక్కి లాక్కున్నారు. ఇవన్నీ కాదలనేని వాస్తవం కనబడుతున్నాయి అవన్నీ కూడా. అట్లాగే 2023 మే నెలలో భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన సమయంలోనే 2026లో ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు తిరుగుతాయంటూ ప్రకటించానని శనివారం నాడు ఎక్స్ వేదికగా కూడా చెప్పారు ఆయన. అప్పుడే చెప్పారంట. ఇవన్నీ ఇన్ని చేసి అవసరం లేదని చెప్పి ఇంత రాద్ధాంతం చేసి కేసులు వేయించి ల్యాండ్ వెనక్కి తీసుకొని ఇక్కడ అవసరమే లేదని చెప్పినటువంటి వ్యక్తి, ఈ దిక్కుమాలిన ఆలోచన అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎట్లా ఇదంతా మా వల్లనే జరిగిందని మాట్లాడతారు? సో ఎప్పుడు కూడా మరి ఎర్ర బస్సు ఎయిర్ బస్సు అని మాట్లాడలేదని సజ్జలు వచ్చి ఎట్లా చెప్తారు? సో ఇది ఇంకా కూడా ప్రజలను నమ్మించి వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు నమ్మే ప్రసక్తి లేదు అని ప్రజలే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం.